మోదీనే తమ పార్టీ అస్త్రమని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పేర్కొన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో తమ ఓటు బ్యాంక్ పెరుగుతోందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో సగం సర్పంచ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామే అంటున్న గోదావరి అంజిరెడ్డితో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలా ముందుకు పోతుంది, ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు, వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందన్న విషయాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి మీ పార్టీ ఎలా సిద్ధమవుతుంది? పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి మా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 50% అబోవ్ గ్రామ పంచాయతీలు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు పునాది వేసుకుంటూ పోతుంటే రాబోయే అన్ని ఎలక్షన్స్లలో కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీగా గెలవడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పరిపాలన చూసిరు, మధ్యలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిరు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా సాటిస్ఫై లేరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సాటిస్ఫై లేరు. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక దృఢ నిశ్చయానికి ప్రజలు వచ్చారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో మీ ప్రధాన అస్త్రాలు ఏంటి? మీరు ఏ అంశాల మీద ప్రజలు ఓట్లాడబోతున్నారు? మేము మా ప్రధాన అస్త్రం అంటూ ఏం లేదు. ఎందుకు అనంటే ప్రధాన అస్త్రం ఎక్కడ చూపించాల్సి వస్తుంది. మా గవర్నమెంట్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి మోదీ గారు అనేక స్కీమ్లను ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీలలో 15th 14th ఫైనాన్స్ కింద వచ్చినటువంటి నిధులతోటే ఈరోజు గ్రామ పంచాయతీలలో ఇంతో అంతో అభివృద్ధి జరిగింది. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు శ్మశాన వాటికలు మావే, రైతు వేదికలు మావే, స్ట్రీట్ లైట్లు మావే, హరితహారం మాదే, స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు మావే. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా గ్రామాలలో వేసినటువంటి రోడ్లు మనవే. అన్నీ కూడా తెలుసు. ఈరోజు చెప్పుకోవడానికి కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ ఏం లేదు. ఈరోజు ఎలక్షన్స్కు కాంగ్రెస్ పార్టీ ఉరుక్కులాడుకుంటూ ముందుకు వచ్చిందంటే కూడా పోయినటువంటి నిధులన్నీ కూడా పోయినాయి. ఎలక్షన్ పెట్టకనే మేము నష్టపోయినాము అని ఈరోజు ఎలక్షన్స్కు పెట్టడానికి కూడా కారణం సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కోసమే తప్ప ప్రజలకు ఏదో మేలు చేయాలని కాదు. కాబట్టి మా అస్త్రాలన్నీ మోదీ గారు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో, మోదీ గారు తెచ్చినటువంటి స్కీమ్లు ఏవైతున్నాయో, మోదీ గారు ఏదైతే అభివృద్ధి పథకంలో పోతుర్రో అదే మా అస్త్రం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42% బీసీలకు రిజర్వేషన్లు చట్టరూపం దాల్చకపోవడానికి, ఈరోజు రాష్ట్రంలో బీసీలకి ఆ రిజర్వేషన్లు అందకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? బీజేపీ ఎక్కడ కూడా 42% బీసీలకు ఇవ్వడానికి అబ్జెక్షన్ ఎక్కడ చెప్పలేదు. మేము సిద్ధంగా ఉన్నాము, మేము దానికి సమూహంగానే ఉన్నాము. కానీ కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే 42% ఇస్తామని చెప్పుకుంటూ బీసీలను మోసం చేస్తుంది. బీసీలను మోసం చేసే వైఖరిని అడ్డుకుంటున్నాం. ఎందుకు అంటే 42% మీరు ఏదైతే బీసీలకు ఇస్తామంటారో నిజంగా స్వచ్ఛంగా బీసీలు ఎవరైతున్నారో వాళ్ళనే ఇవ్వండి. కానీ ముస్లిమ్స్ని తీసుకొని ముస్లిం కేటగిరీలో బీసీలు ఉన్నారని చెప్పి ఆ కేటగిరీల నుంచి వాళ్ళకి మైనార్టీలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఎట్లాగో ఉంది, అది కూడా ఉంచి మళ్ళీ ఇందులో బీసీలలో కలుపుకుంటూ మెజార్టీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తుంది. అంటే ముందున్నటువంటి పర్సెంటేజ్ కాకుండా ఇప్పుడు మళ్ళీ 10%, 42లోకి వెళ్ళి మళ్ళీ 10% కూడా ముస్లిమ్స్కే ఇవ్వాలని ఆలోచిస్తుంది. దాన్ని అడ్డుకుంటున్నాం. మీరు బీసీల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నాం తప్ప బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. దానికి న్యాయంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ కూడా ఓటింగ్ శాతం అనేది మాకు పర్సెంటేజ్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీల వాటాని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అందుకే మేము బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నామని చెప్పి గోదావరి అంజిరెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా 50% పైగా గ్రామ పంచాయతీలు జిల్లాలో కైవసం చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.